ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? బాల్కోట గారు, ఏంటి అసలుకి లోకల్ బాడీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు బీసీలకు సంబంధించిన దాన్ని కూటమి నాయకులు మోసం చేస్తున్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. నిన్ను చూసాను, చాలామంది వచ్చి ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. దాన్ని కూడా డిఎస్సీ లాగా జనాల్లోకి తీసుకుపోవాలని ఏదో నిన్న అనుకున్నారు. ఎందుకంటే ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఏదో ఒక రకంగా సరే వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీహరి గారు, ఎస్, నేను చాలా సభల్లోనూ హాస్టల్ విద్యార్థులతోనూ మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తాను. సినారే గజల్స్ లో ఒక మాట అంటాడు, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మోగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. జోష్ణ గారు, మీరు ఈ పదబంధాలు మీరు ఆలకించాలి. మోగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. రాజ్యమైనా, ప్రభుత్వమైనా, మీరైనా, నేనైనా, ఏ నేలకైతే నీరు లేదో ఆ నేలకు నీరందిస్తేనే ఫలితం పరమాత్మ. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు వాళ్ళకి. కాబట్టి హేతుబద్ధమైన రాజకీయాలు, ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం కూడా ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రత్యర్థి పార్టీని ఎంతైతే దుముకులాడతామో, ఎంతైతే ఖండిస్తామో, అతని చెడు గుణాలను లేదా కాకటేయుల యొక్క కాలకేయుల యొక్క లక్షణాలను ఎలా అయితే ప్రజలకు వివరించి చెప్తామో, మన నుంచి కూడా హేతుబద్ధమైన ఒక సత్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజున రిజర్వేషన్లు అనేవి సర్వసాధారణంగా అన్ని సామాజిక కులాలకు ఉన్నాయే. ఇందాక వెంకటేశ్వర గారు అన్నట్టుగా అసలు భారత రాజ్యాంగం వాగ్దానం చేసింది ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు. కాలానుగుణంగా ఎన్నుకోబడ్డ ఓసీ వర్గాలకు కూడా రిజర్వేషన్ వచ్చింది ఈబీసీ కింద. ఇక్కడ రిజర్వేషన్ అంశం ఒకటే కాదండి, అసలు ఆరోగ్యకరమైన రాజకీయాలని ప్రభుత్వాలు చేయాలి. మనం ఎట్లయితే సంక్షేమ పథకాలని, అభివృద్ధి నమూనాని ఎదైతే మనం రాష్ట్ర ముఖచిత్రంగా చేపిస్తున్నామో, అలాగనే ఆరోగ్యకరమైన వాటిని కూడా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యొక్క కుయుక్తి రాజకీయాలు వైదొలుగుతాయి. మీరు ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే అక్కడున్న పురుగులన్నీ కూడా ఒక వెలుగు వస్తుందండి, ఆ పురుగులన్నీ కూడా దూరం అవుతూ ఉంటుంది. ఒక టార్చ్ లైట్ పట్టుకుంటే, అంటే పరిపాలన కూడా ఒక టార్చ్ లైట్ లాగా ఉండాలి. మీరు రేపు స్థానిక ఎన్నికలు కూడా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని ఆయా జెండాలను భుజాలకేసుకొని మోసారో ఆ కార్యకర్తలకే స్థానికంగా ప్రాధాన్యత ఇవ్వాలి, దగ్గరికి తీసుకోగలగాలి. తీసుకుంటేనే ఆ కార్యకర్తలు రేపు పొద్దున ఆ పార్టీకి సంబంధించిన అండా గుండె అవుతారు. నేను మాట చెప్తా శ్రీహరి గారు, ఏ రాజకీయ పార్టీకైనా నిర్మాణం కావాలి, కార్యకర్త కావాలి, చిత్తశుద్ధిగా పనిచేసే వాళ్ళు కావాలి. ఇదే డిబేట్ లో మేము ముగ్గురం ఉన్నాం. గత 6 ఏళ్లుగా మా కంఠనాళాలు తెగిపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన యుద్ధానికి కంఠనాళాలు తెగిపడ్డాయి, ఉబ్బిని. కారం మెతుకులు తిన్నామో, గజ్జి నీళ్లు తాగామో, అలాంటి పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఏంటంటే మాలాంటి వాళ్ళ మాటలనే కొద్దిగా వినాలి. విని ఒక సత్సంప్రదాయాలని, మంచి సాంప్రదాయాలని, కాస్త డబ్బుకు అతీతమైన సాంప్రదాయాలను కూడా ప్రవేశపెట్టుకుంటే మంచిది అనేది మా భావన. ఇవాళ హైకోర్టులో ఒక పిల్ పైన, ముఖ్యంగా రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటి దానిపైన